రాష్ట్రంలో ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై ఆత్మకూరులో పాత్రికేయులతో మాట్లాడిన మంత్రి ఆనం, ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనపై వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాం. పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు కూడా పరిస్థితిని సమీక్షించి కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం వెలుపల శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని ఆలయ సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆలయంలోని ఒక వ్యక్తిపై కక్షతో అర్ధరాత్రి పూట అతను ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే ఆలయంలో మరో నూతన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. మొదటిది, రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి తప్పిదాలను సరిచేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, వారి సూచనలు దేవాదాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ అందుకు కారకులైనటువంటి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. నిన్న మీ అందరికీ తెలుసు, జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లో ఒక శివలింగాన్ని విరూపణ చేసినటువంటి పరిస్థితి, దానికి మరి కొన్ని ఇబ్బందులు కలిగించిన పరిస్థితి మీడియాలో మనం గమనించాం. దాని తర్వాత ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థల్లో ఒకటిది దీని పాలన చూస్తూ ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా పూజాది కైంకర్యాలను కానీ, ఆగమ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ చూస్తుంది. నిన్న జరిగినటువంటి సంఘటన ప్రధాన భీమేశ్వర ఆలయంలో, ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణానికి వెలుపల ఉన్నటువంటి ప్రక్కన ఒక కోనేరు, ఆ కోనేరు ప్రాంగణంలో కొన్ని శివలింగాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనాదిగా ఉన్నటువంటి శివలింగాలు. అందులో ఒక శివలింగాన్ని బద్దలు కొట్టారని, అది ఆ విరూపణ చేయడంలో హిందువుల యొక్క సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఏఎస్ఐ వాళ్ళకు కూడా సూచించాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ జిల్లా మంత్రి శ్రీ సుభాష్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, అలాగే జిల్లా ఎస్పీ గారిని వెంటనే చర్యలు తీసుకోమని కోరాం. వారు కూడా వెంటనే కేసు రిజిస్టర్ చేశారు, దాని మీద విచారణ ప్రారంభించారు. ఇవాళ రాత్రికి జరిగినటువంటి ఇన్సిడెంట్లో సీసీ కెమెరాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ వస్తే ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు. కానీ ఎందుకంటే అది ప్రధాన ఆలయానికి సంబంధం లేకుండా ప్రక్కన ఉండడంతో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు లేదు. బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించారు అధికారులు. అందులో ఒక వ్యక్తి రాత్రి సమయంలో స్కూటర్ పైన వచ్చి రోడ్డు పక్కన స్కూటర్ నిలిపి తనకు ఉన్నటువంటి జాకెట్ ఏదైతే ఉందో దాని మీద తలని కవర్ చేసుకుంటూ కనపడకుండా ఆ కవర్ అయినటువంటి వ్యక్తి గుర్తుపట్టలేకుండా చేసుకుంటూ ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళినట్టు మాత్రం సీసీ కెమెరాలో దొరికింది. ఆ స్కూటర్ నంబరు, ఆ వెళ్ళిన వ్యక్తి, స్కూటర్ యజమాని అన్ని పోలీస్ అధికారులు విచారణ చేశారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి దానిని చేశాడు, దాన్ని పాడు చేశాడు. శివలింగాన్ని బద్దలు కొట్టడంలో అతని ఒక్కడి పాత్ర ఉందని చెప్పి జిల్లా ఎస్పీ గారు ఆ సీసీ కెమెరాల రికార్డును అనుసరించి విచారణ జరిపి అతన్ని నిర్ధారించడం జరిగింది.
ఈ నిర్ధారించిన సమయంలో ఆ యొక్క దానికి చేసినటువంటి వ్యక్తి మరొకరి పైన ఆలయంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి పైన తనకున్నటువంటి కోపాన్ని, తనకున్నటువంటి మనస్తాపాన్ని దృష్టిలో ఉంచుకొని అతను ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని చెప్పి పోలీస్ అధికారులు కేసు రిపోర్ట్ చేశారు. దానిపైన అతని మీద కఠినంగా శిక్షించడానికి కావాల్సిన చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఏఎస్ఐ అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ద్రాక్షారామం ఆగమ పండితులు, అక్కడ ఉన్నటువంటి పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు అందరూ కలిసి ప్రత్యామ్నాయం శివలింగం కూడా అక్కడ ఏర్పాటు చేసి పూజాది కార్యక్రమాలని నిన్ననే పూర్తి చేయడం జరిగింది. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిత్యం ప్రజలతో కిక్కిరిసి అక్కడ ఎప్పుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సింహాచలంలో భక్తుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిన్న కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంలో ఎక్కువ మంది భక్తులు కూడా రావడం జరిగింది. అక్కడ దేవాలయం ఆ ఆలయంలో పనిచేసేటువంటి ప్రసాదం కౌంటర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక తప్పు చేయడం జరిగింది. ప్రసాదాన్ని తయారు చేసే సందర్భంలో దాన్ని ప్యాకెట్లు కట్టి ఆ ప్రసాదాన్ని ప్యాకెట్లు వచ్చినటువంటి భక్తులకి ఇవ్వడం జరిగింది. అందులో ఒక ప్రసాదం ప్యాకెట్లో వేరే ఏదో పురుగు లాంటి ఇది దానిలో కనపడిందని ఆ భక్తుడు తిరిగి కంప్లైంట్ చేస్తే దాన్ని సరిచేసుకొని సరి అయిన సమాధానం చెప్పాల్సినటువంటి అధికారి దురుసుగా మాట్లాడాడని చెప్పి కంప్లైంట్ వచ్చింది. వెంటనే దురుసుగా మాట్లాడినటువంటి వ్యక్తి మీద విచారణ చేసి ప్రభుత్వ విధానాల్లో భాగంగా అతని మీద చర్య తీసుకోమని ఇప్పుడే అధికారులకి కమిషనర్ ఎండోమెంట్స్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈఓ కూడా విచారించి ఈఓ ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏ రకమైన కార్యక్రమాలు తీసుకున్నారో తెలియజేసి భక్తులకి ఎలాంటి అవాంతరాలు కానీ ఇబ్బందులు కానీ కలగకుండా స్వామివారి దర్శనానంతరం ప్రసాద కౌంటర్లలో ప్రసాదం కూడా భద్రతగా దాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులు ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఈ విషయం మీ ద్వారా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే 1-2 సంఘటనలు ఇంత పెద్ద ఎత్తున వైకుంఠ ఏకాదశి పర్వదినాన వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఈ సంవత్సరం విశ్వాసంతో ఆలయాలకు వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భద్రత, అక్కడ చేసేటువంటి పూజ కైంకర్యాలు ప్రసాదాలు అలాగే ఆగమ శాస్త్రబద్ధంగా నడిచేటువంటి కార్యక్రమాలన్నిటికీ ఆ భక్తులకి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని శ్రమించి మనం పనిచేస్తున్నాం. మన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హిందూ ధర్మం సనాతన ఆచారాలు ఆగమ శాస్త్రాన్ని అన్నిటినీ కలిపి ఈ కార్యక్రమాలని ఎక్కువగా మనం ఇవాళ ప్రచారంలోకి తీసుకొచ్చి చేసేటప్పుడు దేవాదాయ శాఖ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ సమన్వయంతో పనిచేయాలి. ఎక్కడన్నా సమన్వయం లోపం జరిగితే ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు, చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వచ్చేటువంటి సామాన్య భక్తుల యొక్క అవసరాలు వాళ్ళకి చేసేటువంటి సేవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యత. అంతేగాని భక్తుల్ని ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం ఎంతటి అధికారి చేసినా ఎవరిని ఉపేక్షించేది జరగదు అని చెప్పి మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక విషయం, అతను దొరికేదాకా మాకు కూడా చాలా ఆందోళనగా ఉండింది. దేవాలయాల పైన ఇటువంటి ఘాతుకం జరగడం అనేటువంటిది, అందులో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని జరిగిందని చెప్పి అందరం బాధపడ్డాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి దీన్ని సరిచేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది.
నిన్న రాత్రికి చేసినటువంటి వ్యక్తిని దొరకడం ఏంటి అనేది ఆలోచన చేస్తే అతనిచ్చిన సమాచారం అయితే మరొక వ్యక్తితో తనకున్నటువంటి కక్ష వల్ల ఆ ఆలయంలో ఏదైనా చేస్తే ఆ ఆలయంలో ఉన్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుందని చెప్పి అతను తన కక్షని ఆ విధంగా తీర్చుకున్నాడని, రెండవది ఈ పని చేసిన వ్యక్తి కూడా ఒక చిన్న స్థాయి వ్యక్తి, ఆర్థికంగా కూడా చిన్న స్థాయి, పక్కన ఉన్నటువంటి ఇనప సామాన్ల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి. అతని దగ్గర ఎప్పుడు ఒక సుత్తి ఒక ఉల్లి రెండు అతని బ్యాగ్లో ఉంటాయి. ఎందుకంటే అతను ఇనుప సామాన్ల దగ్గర ఇనుప స్టీల్ రాడ్స్ అమ్మేటువంటి దగ్గర ఉంటాడు కాబట్టి అవి అవసరమైనప్పుడు వాడుకోవడానికి అతను ఆ సామాన్ ఎప్పుడు బ్యాగ్లో తీసుకెళ్తూ ఉంటాడు. దాన్ని ఉపయోగించి ఈ పని చేశాడని చెప్పి ఎస్పీ గారు పొద్దునకంతా దాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా మీడియాకు కూడా జిల్లా కలెక్టర్ గారు, మన కోనసీమ ఎస్పీ గారు ఇద్దరు కూడా ద్రాక్షారామం విషయం పైన మరి నాకు ప్రభుత్వానికి వారు వివరాలు ఇవ్వడం జరిగింది. నూతన శివలింగం కూడా పునఃప్రతిష్ఠ చేసినట్లు మనకి సమాచారం ఉంది. నిన్నటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైష్ణవాలయాల్లో గడిచిన సంవత్సరం 5,43,000 మంది స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని తరిస్తే, సంవత్సరం తిరగక ముందే వచ్చిన వైకుంఠ ఏకాదశి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర ద్వార దర్శనంలో వైష్ణవాలయాలు అన్నింటిలో తిరుమల కాకుండా మిగిలినటువంటి 32 ఆలయాల్లో ఈరోజు ఒకసారి లెక్క చూస్తే దాదాపుగా 7,62,820 మంది భక్తులు రాత్రి ఆలయాలు మూసే మహద్వారాలు మూసే సమయానికి దర్శించుకోవడం జరిగింది. ఉత్తర ద్వారంలో ఇన్ని లక్షల మంది వైష్ణవాలయాల్లో మరి వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామిని సేవించడం అనేటువంటిది గతంలో ఎన్నడూ లేనటువంటిది. ఇవాళ మరి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రకమైనటువంటి ఈ విధంగా దర్శనాలను ఏర్పాటు చేసి ఇన్ని లక్షల మందికి కూడా సజావుగా దర్శన భాగ్యం కల్పించడం అనేటువంటి సేవలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ఇతర జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేసింది. ఈ ఒక్క సంవత్సరంలో పెరిగినటువంటి భక్తుల యొక్క నంబర్ చూస్తే 2,19,554 మంది ఈ సంవత్సరం భక్తులు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ఎక్కువయ్యారు అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. అలాగే మనకి నిన్న నంద్యాలలో ఉన్నటువంటి ఒక ఆలయంలో అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయం నిన్న వైభవంగా అక్కడ పూజలు అన్నీ జరిపేటప్పుడు అక్కడ ఏకాదశి రోజున స్వామివారికి అలంకారం చేసేటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వెండి వస్తువులన్నీ నకిలీవి అని చెప్పి తెలియదు. ఇవి నకిలీవిగా ఎలా మారినాయి ఏంటి అనేటువంటిది వెంటనే మా దృష్టికి రావడం, అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఆ జిల్లా మంత్రి గారు అయినటువంటి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి సమాచారం ఇస్తే ఆయన కూడా ఎస్పీ గారితో, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు, దేవాదాయ శాఖ అధికారులతో కూడా మాట్లాడి కేసు రిపోర్ట్ చేసి ఆ వెండి ఆభరణాలని ఎలా మనకి దొంగతనం జరిగాయి, లేకుంటే ఎలా మార్పిడి జరిగింది, ఇవన్నీ కూడా వెంటనే తెలుసుకోవాలని చెప్పి ఆయన కూడా ఆదేశించాడు. అక్కడ జయచంద్ర, అర్చకుడు కిషోర్ వర్మ వాళ్ళు ఆ పిఎస్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి విచారణ జరుగుతూ ఉంది. కర్నూలు
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ని వెంటనే నంద్యాల వెళ్ళమని ఆదేశించాం. వెళ్ళి అక్కడ పరిశీలన చేసి దీని మీద వాస్తవాలను కనుగొని అవసరమైతే కేసు విషయంలో పోలీస్ అధికారులతో సహకరించాలని, దీన్ని ఒక ఫైనల్ సొల్యూషన్కి తీసుకొచ్చి వెండి ఆభరణాలు తిరిగి స్వామివారికి ఆలయానికి చేరే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. దీనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా సరే కఠినంగా చట్ట ప్రకారం శిక్షించేదానికి ఎస్పీ గారితో కూడా మాట్లాడడం, అలాగే మా సహోదర మినిస్టర్ గారు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారిని కూడా కోరాం. ఆయన కూడా ఆ విధంగానే ఆదేశాలు ఇచ్చారు. మరి మూడవ విషయం, వాళ్ళు సనాతన ధర్మం వైదిక ఆచార ప్రచారాలు వచ్చినటువంటి కార్యక్రమాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ యొక్క యజ్ఞం రామరాజ్య స్థాపనకే ఇవాళ మనం పెద్దపీట వేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువనాయకుడు నారా లోకేష్ గారు, యువగళ నేత నారా లోకేష్ గారి యొక్క ఆలోచన మేరకు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి మోడీ గారి ఆశీస్సులతో రామరాజ్య స్థాపనకి రాబోయేటువంటి 3.5 సంవత్సరాల్లో మనం మరింత ముందడుగు వేయాలని చేసే ప్రయత్నంలో ఇవాళ ఈ 2025కి వీడ్కోలు పలుకుతూ, ఈ 25 అనేటువంటిది చాలా ప్రధానమైన సంవత్సరం మన పార్టీకి కానీ ఈ రాష్ట్రానికి కానీ. ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు నేను చదివి వినిపించిన ప్రతి కార్యక్రమం వేల కోట్ల రూపాయలు ప్రజలకు అంకితం చేసినటువంటి కార్యక్రమాలన్నీ 2025 జనవరి నుంచి డిసెంబర్ 31 లోపల చేసిన ఈ కార్యక్రమాల్లో ఈ యొక్క సంవత్సరం చాలా ప్రధానమైన సంవత్సరం మనకి, మన ప్రభుత్వానికి, మన పార్టీలకు అని చెప్పి మీకు తెలియజేస్తూ, రేపటి దినానికి మీ అందరికీ స్వాగతం పలకాలి అని చెప్పి, మంచి జరిగేదానికి 2026లో మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకి చేరువుకి తీసుకెళ్ళి, అందుబాటులోకి తీసుకెళ్ళి మరిన్ని ప్రాజెక్టులు మనం నెరవేర్చడంలో మనం ప్రజలకి అండగా నిలవడానికి చేసే ప్రయత్నానికి 2026 జనవరి 1కి ఆంగ్ల సంవత్సరమైన నిండు మనస్సుతో స్వాగతం పలుకుతాం. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, పెద్దల అందరి యొక్క ఆలోచనతో తెలుగుదేశం కూటమి నాయకత్వం ముందుకు నడుస్తుందని, ఇప్పటికి జరిగిన కార్యక్రమాల్లో మీ అందరి భాగస్వామ్యం రావడం ఎంతో ముదావహం. మీ అందరికీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి తరఫున, లోకేష్ గారి తరఫున, వేదిక మీద ఉన్న మా అందరి తరఫున నేను మీడియా ద్వారా, మీ ద్వారా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షల్ని, ధన్యవాదాలని తెలియజేస్తాను. 1వ తారీఖు 2వ తారీఖు అంతా మనం ఇవాళ నిధులు ఏర్పాటు చేసుకొని చేస్తున్నాం. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి పదంలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతమైంది, అమరావతి రాజధాని వేగవంతమైంది, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాంతంలో గూగుల్ లాంటి సంస్థలను తీసుకొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇవాళ శ్రీకారం చుట్టాం. కర్నూలులో ఓర్వకల్లులో ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అనేక సంబంధించిన పరిశ్రమలు కానీ, కార్యక్రమాలు కానీ చూసినట్లయితే మొన్ననే చెప్పాం, అవి ఆన్లైన్లో పెట్టి ఆన్లైన్ ద్వారానే డిప్ ద్వారా దాదాపు 68,000 మందికి నిన్న వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఉన్నటువంటి సభ్యులు కానీ, దానికి సంబంధించినటువంటి పాలకవర్గం కానీ, ఇతరులు కానీ అందరూ కలిపి 75,000 మంది నిన్న వైకుంఠ ద్వార దర్శనం సేవలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా తిరుమల తిరుపతి స్వామివారిని సేవించుకోవడం జరిగింది. ఇవాళ ద్వాదశి, తిరిగి మళ్ళీ వైకుంఠ ద్వారం మళ్ళీ ప్రారంభమైంది. రేపు జనవరి 1, రేపు కూడా ఈ వైకుంఠ ద్వారం తిరుమలలో పొడిగించడం జరిగింది. 8వ తేదీ వరకు ఈ వైకుంఠ ద్వార దర్శనం నేరుగా స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా సేవించడం అనేది ఇవాళ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అలాగే సింహాచలం విషయంలో కూడా నేను ఇప్పటికే మీకు చెప్పడం జరిగింది. ఇది అపవిత్రమైనటువంటి కార్యక్రమంగా గమనించి వెంటనే ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు పోలీసులు. కాబట్టి పోలీస్ కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. సన్యాసి నాయుడు అనేటువంటి ఒక ఇన్స్పెక్టర్ చేసినటువంటి ఈ పొరపాటులో దానికి ఇన్స్పెక్టర్గా ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా నంద్యాలలో కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంది. క్షణక్షణం ఆలయాల్లో భక్తుల భద్రత, సేవకుల యొక్క ఆలోచన విధానం, అందులో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాధ్యతతో పనిచేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలను మేము అమలు చేస్తూ ఉన్నామని చెప్పి ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వదర్శనం సామాన్య మధ్యతరగతి సేవకులకు అలాగే భక్తులకు సేవలు అందించడమే లక్ష్యంగా ఇవాళ ఈ యొక్క వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తర్వాత జరిగేటువంటి 8 రోజుల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా భద్రతనిచ్చి స్వామివారి సేవలు అందించే కార్యక్రమంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పనిచేస్తుంది. అందరూ స్వామివారిని సేవించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. చిన్న సంఘటనను కూడా మేము ఉపేక్షించడం లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, భక్తులందరికీ కూడా ఎక్కడైనా అసౌకర్యం జరిగితే వెంటనే మీరు మీ ఆ ఆలయం అధికారికి కానీ లేదా ఉన్నటువంటి సమాచారం ద్వారా దాన్ని మీరు తెలియజేసే అవకాశాలు ఉంటాయి. దానికి ఆన్లైన్లో పెట్టడం జరిగింది, వాట్సాప్ లైన్లు ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే సమాచారం ఇస్తే ఎక్కడికక్కడ దాన్ని పరిష్కరిస్తూ సామాన్య భక్తులకి ఒక మేలైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అమలు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ఇవాటి